హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఇయర్ గురించి చూద్దాం. ఇయర్ బేసికల్గా ఒక క్వశ్చన్ మార్క్ షేప్లో ఉంటుంది. దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ముందుగా అయితే రఫ్గా బిగ్ షేప్స్లో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో గీసుకొని, తర్వాత దాంట్లో ఉన్న మేజర్ పార్ట్స్ని, ఆ తర్వాత లైట్ ఎటైతే పడుతుందో అది క్యాస్ట్ చేసే షాడోస్ని రఫ్గా చూపించాలి. కర్వ్డ్ షేప్స్ వస్తున్నాయా లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని షేడింగ్ చేసేటప్పుడు కవర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న డీటెయిల్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎలా అయితే స్ట్రక్చర్ని బిగ్ షేప్స్లో చూసారో, ఫస్ట్ మేజర్ షాడోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటిని మార్క్ చేసుకుందాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక సాఫ్ట్ కార్టిలేజ్ స్ట్రక్చర్ కాబట్టి యాంగులర్ షేప్స్ ఎక్కడ ఉండవు మ్యాక్సిమం. సో షాడోస్లో కూడా సడన్ ట్రాన్సిషన్లు ఏమి ఉండవు, స్మూత్గా చూపించాల్సి వస్తుంది. దానికోసం బాగా ప్రాక్టీస్ చేయాలి మరి. సో బేసిక్ షాడో స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని లేయర్ బై లేయర్, అంటే లైట్ టోన్స్కి డార్క్ టోన్స్కి డిఫరెన్స్ చూపించాల్సి వస్తుంది. షాడోస్లో ఉన్నవి లైట్ రీజన్ కంటే ఖచ్చితంగా డార్క్లోనే ఉంటాయి. అక్కడ కొన్నిసార్లు రిఫ్లెక్టెడ్ లైట్ కూడా ఉంటుంది, కానీ అది కూడా లైట్ రీజన్తో కంపేర్ చేస్తే, అంటే లైట్ ఎక్కడ పడుతుందో దాంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా డార్క్లోనే ఉంటుంది. సో అలా లేయర్ బై లేయర్ షాడోస్ని, లైట్ని డిఫరెన్షియేట్ చేయడం, ఆ తర్వాత లైట్ టోన్స్ని, డార్క్ టోన్స్ని ఐడెంటిఫై చేయగలగటం, కోర్ షాడోని ఐడెంటిఫై చేయగలగటం, ఇలాంటివన్నీ చేసుకుంటా లేయర్ బై లేయర్ స్ట్రక్చర్ దాన్ని డెవలప్ చేసుకుంటే అలాగైతే మనకు కావాల్సిన డిజైరబుల్ షేడింగ్ అనేది లభిస్తుంది. ఒక రఫ్ ఫిగర్ వచ్చేసిన తర్వాత ఇంకా చేంజెస్ ఏమన్నాయా అని గమనించాల్సి ఉంటుంది. అలా చేంజెస్ కూడా లేనప్పుడు డార్క్ టోన్స్ అనేది వాటి వాల్యూస్ పెంచుకుంటా పోతే మనకు కావాల్సిన డిజైరబుల్ షేడింగ్ అనేది వస్తుంది. ఫైనల్గా ఇంకేమైనా చేంజెస్ ఉంటే వాటిని మార్చుకోవడానికి చూడండి. ఇక్కడ టైం ల్యాబ్స్లో గీసానని ఫాస్ట్గా గీయాలి ఏమని కంగారు పడవద్దు. మీరు తీసుకునే టైం మీరు తీసుకోండి. ఇంకా ఫైనల్గా మిగతా వ్యూస్లో కూడా ఎలా ఉంటుందో చూసి దానికి గీయటానికి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ ప్రాక్టీసింగ్ మోర్. బాయ్.